హాయ్ ఎవ్రీవన్, అందరికైతే గుడ్ ఈవినింగ్. పిల్లలు స్కూల్ నుండి రాగానే మనం ఏమేమి స్నాక్స్ చేయాలి, వాళ్ళకి ఏమి ఇష్టపడతారు అనేసి చూస్తూ ఉంటాం కదా. ఈజీగా సింపుల్ గా స్ప్రింగ్ పాస్తా చేయండి. ఎలాంటి సాసులు అవసరం లేకుండా, ఎలాంటి మసాలాలు అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఇష్టపడతారు. ఒక్కసారి నా స్టైల్లో ఈ స్ప్రింగ్ పాస్తా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇట్లా వేడి వేడిగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటది. పొడి పొడిగా సూపర్ వస్తుంది. చెయ్యరాని వాళ్ళైనా ఇష్టపడని వాళ్ళైనా ఇది చేసుకొని నేను చూపించిన స్టైల్లో అయితే చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. అసలు స్పైసీ అనేది ఉండదు, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ గా ఉంది. ప్రాసెస్ చూపిస్తాను, కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఒక పావు కిలో పాస్తా అయితే తీసుకున్నానండి. నేనైతే ఈసారి స్ప్రింగ్ పాస్తా తీసుకున్నాను. పాపకైతే ఇవి చాలా ఇష్టం, అందుకోసమే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇవి మనం మునిగేంత వరకు అయితే వాటర్ పోసి అయితే బాయిల్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా కూడా కుక్ కావద్దు, మీడియంగా కుక్ అయ్యేంత వరకు అయితే మనము కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా ముట్టుకుంటే చునుగితే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే తుక్కు అయిపోతే. చూసారా, ఇందులో సరిపడా వాటర్ వేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా మంచిగా ఉడుకుతాయి. దీనికి కావాల్సిన ఉడికే లోపు అయితే నేనైతే అన్ని రెడీ పెట్టేసుకున్నాను. మనకి ఇప్పుడు సీజన్ కదా అండి, పచ్చి బఠానీ చాలా వస్తుంది కదా. ఒక్కసారి తెచ్చి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే ఒక 1 year అయినా ఉంటుంది. పచ్చి బఠానీ, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం శనగపప్పు. పిల్లలకు శనగపప్పు వేస్తే చాలా ఇష్టపడతారు, అందుకోసమే. ఆ లోపు మనకైతే ఇవైతే ఉడికిపోయినాయి. చూసారా, కలర్ అనేది చేంజ్ అయిపోయి మనకైనది కొంచెం పెద్దగానైతే అయిపోయినాయి. పాస్తా చాలా మంచిగా కుక్ అయిపోయినాయి. ఇలా కుక్ కావాలి, కొంచెం ఎక్కువనే కుక్ కావాలి. ఎందుకనంటే మరీ కొంచెం తక్కువ కుక్ అయినా కానీ పిల్లలకు అరగదు, అందుకోసమే కొంచెం ఎక్కువనే కుక్ కావాలి. ఇలాంటి జాలి గిన్నెలోకి మొత్తం బడ చేసుకొని కొన్ని చల్లటి నీళ్ళు పైనకెళ్ళి వేసుకోండి. చల్లటి నీళ్ళు వేయకపోతే కొంచెం ముద్దలాగా ఉంటుంది. చల్లటి నీళ్ళు వేసేసినామంటే పొడి పొడిగా సూపర్గా వచ్చేస్తుంది. తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము. మంచిగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి. ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఇందాక మనం కట్ చేసి పెట్టేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, టమాటో, బఠానీ ఇవన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మనకు ఒక 4 to 2 minutesలో అయిపోతుంది. పాస్తా అనేది పిల్లలు వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకునే అంతలో మనం ఇది చేసేయచ్చు. బట్ పచ్చి బఠానీ వేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి. క్యారెట్ అయినా పచ్చి బఠానీ అయినా ఇలాంటి వేస్తే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా మంచి లుక్తోనైతే తినగలుగుతారు. అందుకైతే నేను వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఒక పెద్ద సైజు టమాటో వేస్తే ఏంటి అంటే గ్రేవీ లాగా మంచిగా దగ్గరికి వస్తుంది. లేదంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది. కొందరు సాసులు అలాంటివి కూడా వేస్తారు. నేనైతే ఎలాంటి సాసులు వేయకుండానైతే చేస్తున్నాను. కొంచెం కుక్ అయిపోయాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని అయితే మొత్తం కలిపేసుకోండి. చూసారా, అవన్నీ వేసినాక మనం కలుపుతుంటేనే ఇంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కొంచెం సిమ్లోనే పెట్టేసుకొని చేసుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. చూసారా, మొత్తం కుక్ అయిపోయాక ఒక 1/2 స్పూన్ అయితే కారం వేసుకోండి. కారము, దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాకనైతే కొంచెం గరం మసాలా వేసుకోండి. వీటికి గరం మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు పాస్తా మసాలా కూడా దొరుకుతుంది, అవసరం లేదు అండి. ఇప్పుడు మ్యాగీ మసాలా అనేసి వస్తుంది జనరల్ స్టోర్లో, ఆ మ్యాగీ మసాలా తెచ్చేసుకోండి. 10 రూపీస్ ప్యాకెట్ మనకి దీనికి మొత్తం సరిపోతుంది. ఆ మసాలా వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా కర్రీలో వేసుకున్న బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని అయితే ఒక్కసారి అయితే కలిపేసుకొని అయితే ఒక 2 minutes మూత పెట్టేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి. మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసినాక మనం ఇందాక చల్లార పెట్టేసుకున్న పాస్తా అనేది వేసుకొని ఇలా చూసారా, ఇప్పుడు ఇలా అంటే మొత్తం పొడి పొడిగా వచ్చేస్తుంది. అదే చల్లటి నీళ్ళు పోయలేదంటే అలానే ముద్దగా ఉండే అంత మెత్తగా అయిపోతుంది. చూసారా, ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అంతా పాస్తాకు పట్టేలాగా కిందికి మీదికి మొత్తము కలిపేసుకోవాలి. ఎంత కలిపితే అంత టేస్టీ, అంత మంచిగా ఉంటుంది, పర్ఫెక్ట్గా. చూసారా, అదంతా ఒకటే దగ్గర ఉండిపోతాయి కాబట్టి మనం పొడి పొడిగా చేసేసుకొని మొత్తం కలిపేసుకొని తర్వాత ఒక 2 minutes మూత పెట్టేసుకొని ఉంచేసుకొని బంద్ చేసుకొని తిన్నాము అంటే వేడి వేడి పాస్తా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. చూసారా, ఇక్కడనైతే నేను వేడిదే పిల్లలకు పెట్టేశాను, వాళ్ళు కూడా తింటుండ్రు. పాపను కొంచెం సీరియస్ అయ్యాను, అందుకోసమే ఫేస్ డల్గా పెట్టేసింది. చూడండి, వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, కామెంట్.